Mommy, what are you doing? Learning for your school? నేను కూడా స్కూల్కి వెళ్తున్నాను మీలాగా. Mommy needs to go to school. So you can see how hard work it is. Waking in the morning, going at school, which is so hard. You learn lesson now. అబ్బా That's why I'm going to. Yes, this is revenge. రివెంజ్. She's saying, I don't want to go to school. I don't want to go to school. విషయం ఏంటంటే ఒక పెద్ద డెసిషన్ ఏమంటే కార్ నేర్చుకుందాం అనేసి డ్రైవింగ్ వెరీ డిఫికల్ట్ దుబాయ్లో కార్ డ్రైవింగ్ అనేది. సో ఎప్పటి నుంచో డిస్కషన్ జరుగుతుంది నేర్చుకోవాలనేసి. సో బిఫోర్ అయితే 0 కన్నా -లో ఉండేది కాన్ఫిడెంట్. సో మా చెప్పగానే ససేమిరను అని చెప్పేసి అనమాట. సో చెప్పగా మైనస్ నుంచి కాస్త 0కి వచ్చింది కాన్ఫిడెంట్. సో అందుకని ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేసాం అనమాట. ప్రాసెస్ వచ్చేసి స్టార్టింగ్ దుబాయ్లో కార్ నేర్చుకోవాలంటే ఏం చేయాలంటే మనం ఐ కరెక్ట్గా ఉందా లేదా అని ఐ టెస్ట్ చేయించుకోవాలి. ప్రస్తుతానికైతే కనుక మేము ఐ టెస్ట్ చేయించుకోవడానికి వచ్చాము. మేమైతే కనుక సిటీ సెంటర్లోకి వచ్చాము అనమాట. మనం ఎక్కడైనా చేయించుకోవచ్చు. లైక్ మనకి ఆప్టికల్ షాప్ ఉంటుంది కదా, సో మనం వాళ్ళకి చెప్తే ఇలా డ్రైవింగ్ కోసం అనేసి సో వాళ్ళు చెప్పేస్తారనమాట వాళ్ళకి అక్కడ అవైలబుల్ ఉందో లేదనేసి. లేదంటే మనం డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా చేసుకోవచ్చు, ఇంకా వేరే ఎక్కడైనా కూడా చేయించుకోవచ్చు అనమాట. సో మేమైతే ఇప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళి చేయించుకుని వచ్చేసాము. లోపల అయితే వీడియో చేయలేదు, అందుకే బేబీ చెప్తుంది అక్కడికి వెళ్ళావు నువ్వు అనేసి. నాతో పాటు తను కూడా వచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసి మనకి 100 dirhams తీసుకున్నారనమాట. మనకి అలా పర్మిషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి. చూడండి వాళ్ళైతే లోపలికి వెళ్తున్నారు ఎవరో. ఈ విధంగా కొన్ని సైజులో లెటర్స్ ఇచ్చారనమాట. అండ్ ఇలా డాట్స్లో నెంబర్స్ అవి ఐడెంటిఫై చేయాలి. నేను వచ్చేసి అవి లెటర్స్ బాగానే చెప్పాను కానీ డాట్స్ వచ్చేసి 1 నెంబర్ రాంగ్ చెప్పాను అనమాట. సో బేబీ వచ్చేసి నన్ను తిడుతుందనమాట ఎందుకు రాంగ్ చెప్పావని. ఇంతకుముందు నాకైతే కలజోడలేదు కాబట్టి నాకు ఎప్పుడూ వెళ్ళలేదు అనమాట లోపలికి. నాకు ఏమంటారు ఆ డాట్స్లో వచ్చేసి నెంబర్ సరిగ్గా అర్థం అవ్వలేదన్నమాట. అదైతే అంత ఇబ్బంది ఏం లేదు, మనకైతే రిజల్ట్స్ ఇచ్చేస్తారనమాట. డైరెక్ట్గా వాళ్ళే మెయిల్ చేసేస్తామని చెప్పారు. ఇలా ఐ టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం రిజిస్టర్ చేసుకోవాలి. మన నేమ్ అవన్నీ ఇచ్చుకోవాలి కదా. అలాగే మనం విచ్ టైప్ ఆఫ్ డ్రైవింగ్ చేస్తున్నాం, లైక్ మాన్యువల్ ఆర్ ఆటోమేటిక్ ఉంటుంది కదా, సో అది కరెక్ట్గా మనం చేసుకోవాలి. ఇది మనం ఆన్లైన్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే బయట కూడా చేయించుకోవచ్చు అనమాట. మేమైతే కనుక ఆన్లైన్లో చేసాము. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం కరెక్ట్గా మాన్యువల్ నేర్చుకోవాలా లేకపోతే ఆటోమేటిక్ నేర్చుకోవాలా కరెక్ట్గా నేర్చుకోవాలి. ఒక్కసారి మనం రిజిస్టర్ చేసామంటే కనుక మళ్ళీ అసలు చేంజ్ చేయరనమాట. పొరపాటున మనం గేర్ది కనుక సెలెక్ట్ చేసుకుని లేదా తర్వాత మనం ఆటోమేటిక్గా కావాలంటే కనుక అసలు ఒప్పుకోరు. కంపల్సరీగా మనం అదే గేర్స్తోనే నేర్చుకోవాల్సిందే. సో కొంచెం చేసే ముందు ఒకసారి ఆలోచించి జాగ్రత్తగా చేసుకోవడం మంచిది. ఇలా రిజిస్టర్ చేసామో లేదో నెక్స్ట్ డే కల్లా మనకి ఈమెయిల్ అయితే వచ్చేసింది కన్ఫర్మ్ అయినట్టు. ఆ తర్వాత మనం డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మనం మనీ పే చేసిన ఈవెన్ ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఇలా పే చేస్తే మనకి మాన్యువల్గా ఒక బుక్ ఇస్తారు. మనం డైరెక్ట్గా వెళ్ళి పే చేస్తే కనుక మనకి ఇలా చేతికి బుక్ ఇస్తారు. లేదంటే మనం ఒకవేళ ఆన్లైన్ పేమెంట్ చేసేవారంటే మనకి ఈమెయిల్ లేదంటే మనం నార్మల్గా కూడా సేమ్ పేజెస్ అనేది మనకి ఫార్వర్డ్ చేస్తారనమాట. ఒక పెద్ద బుక్ ఇచ్చేసారనమాట. మనం ఫస్ట్ క్లాసెస్ థియరీ క్లాస్ ఉంటుంది. సో థియరీ క్లాస్కి వెళ్ళే ముందు కాస్త ఇవన్నీ చదువుకుని వెళ్ళామంటే రూల్స్ అవన్నీ మనకి కాస్త ఈజీగా ఉంటుంది. సో చూసారు కదా ఎన్ని రూల్స్, ఇవన్నీ ట్రాఫిక్ సైన్స్. సో ఇవంతా మనం ఒక చుట్టేయాలి ఈ బుక్ అంతా. నెక్స్ట్ డే వచ్చేసి నాకు థియరీ క్లాస్ ఉందనమాట. ఇప్పుడు నేను థియరీ క్లాస్కి వెళ్ళే ముందు ఇది మా వారు వచ్చేసి ఒకసారి చదువుకుంటే మంచిది చదవమన్నారు. నేనైతే లైట్ తీసుకొని చదవలేదనమాట. కానీ ఇంకా తర్వాత కొంచెం ఒక గంట వరకు చదువుకున్నాను. అలా ఒక గంట చదవడం చాలా మంచి పని అయిందనమాట. సో థియరీ క్లాస్ వచ్చేసి నాకు లైక్ 8 to 1 o'clock వరకు పెట్టారనమాట. ఒక్క డేలోనే 5 గంటలు పెట్టేశారు. అలా ఒక్కొక్క చోట అంతకుముందు అయితే కనుక లైక్ 1 month అలా నడిచేదంట థియరీ క్లాస్ మట్టికే. డే బై డే అలా పెట్టేవాళ్ళంట 1 hour. సో కానీ ఈసారి వచ్చేసి నాకు ఒక డేలోనే పెట్టేశారనమాట 5 గంటలు. కొన్ని ప్లేసుల్లో అయితే 3 నెలలు కూడా జరుగుతాయి అంట. అండ్ ఈ థియరీ క్లాస్ కూడా వచ్చేసి చాలా టైం పట్టిందంట. ఈవెన్ మా హస్బెండ్ నేర్చుకున్నప్పుడు లైక్ 3 months అలా వెయిట్ చేశారంట థియరీ క్లాస్ కోసమే. కానీ నాకైతే కనుక జస్ట్ అలా చిటికలో అన్నట్టు ఒక రోజు తర్వాత రోజు అన్ని చిటికలు అయిపోతున్నాయి అనమాట. లైక్ థియరీ క్లాస్ కూడా చూడండి ఒక రోజులోనే అయిపోయింది, ఎక్కువ రోజులు వెళ్ళే పని లేకుండా. క్లాస్ వచ్చేసి పొద్దున్నే వచ్చేసింది అనమాట. అందుకని ఏం తినకుండా బ్రేక్ఫాస్ట్ కుక్ చేయడానికి టైం లేదు, అందుకే ఇలా బయట తీసుకుని తింటా వెళ్తున్నాము. ఏంటో చాలామంది దగ్గర విన్నాను దుబాయ్లో డ్రైవింగ్ చాలా కష్టం, లైసెన్స్ రావడానికి చాలా
టెస్ట్ పాస్ అవడానికి చాలా కష్టం అంటారు, అంత స్ట్రిక్ట్గా ఉంటుంది, ఈవెన్ ఈచ్ పాయింట్ కూడా క్యాచ్ చేస్తారనేసి. ఇప్పుడైతే డ్రైవింగ్ నేర్చుకుందామని అనుకున్నాను. సో నేను ఇంకా ఇమాజిన్ చేసుకుంటున్నాను ఇదే పొజిషన్లో నేనుంటే ఏంటి ఆ పరిస్థితి అని. అలా పక్క నుంచి కార్లు వెళ్తుంటే ఎంత భయం వేసేదంటే, ఎదురుగుండా కార్లు ఉన్నా. ఇప్పుడు నేను ఎలా ఈ సిచ్యువేషన్లో ముందుకెళ్ళాలని నాకైతే అసలు షివరింగ్ వచ్చేసేదనమాట. నేర్చుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి అంతేనేమో కానీ నాకైతే కనుక చాలా చాలా భయం వేసింది. రోడ్ల మీద ఎందుకు ఇన్ని కార్లు ఉన్నాయా, రోడ్ అంతా ఖాళీగా ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది అనమాట. సో ఆ విధంగా ఉంది నాకైతే ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి. లోపల నుంచి షివరింగ్ అయితే వచ్చేస్తుంది. సో మేమైతే కనుక ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. నేను నేర్చుకునేది వచ్చేసి షార్జాలో, SDI అనమాట దీని పేరు, షార్జా డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్. సో ఇది వచ్చేసి గవర్నమెంట్ది అనమాట. మా వారు కూడా వచ్చేసి ఇక్కడే నేర్చుకున్నారంట ఒక 10-11 ఇయర్స్ బ్యాక్. ఇది గవర్నమెంట్ది కాబట్టి మనకి ప్రీ టెస్ట్లు అవన్నీ ఉంటాయి కదా, ఇవి త్వరగా వచ్చేస్తాయి, ఎక్కువ మనం వెయిట్ చేసే పని లేకుండా. అందుకని ఇక్కడికి వచ్చాము. Don't cry for me. Don't play outside. Are you missing me? No? మొదటిసారి ఇలా పిల్లల్ని బేబీని ఇట్లా వదిలేసి నేను వేరే చోటకి వెళ్ళడం. ఈ పిల్ల మిస్ అవ్వద్దంటే నేను మిస్ అవ్వనని చెప్పేస్తుంది. మొత్తం గాలి అంతా తీయేసింది. ఇప్పుడు మేము వచ్చేసి లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు మనకి థియరీ క్లాస్ చెప్పే టీచర్ని ఆ మేడంని కలిస్తే బుక్ చదివారని అడిగిందనమాట. సో చదివామని చెప్తే, సో ఆ రూమ్లో వెయిట్ చేయండి నేను వస్తాను, ఈలోగా బుక్ చదువుతా ఉండమని చెప్పారు. గదిలో ఒక అరగంట కూర్చున్న తర్వాత అప్పుడు మేడం వచ్చారనమాట. తర్వాత ఇప్పుడు మనం సైన్స్ అవన్నీ చూసాం కదా, సో అవన్నీ ఇలా మనకి చూపించి స్క్రీన్ మీద అడుగుతున్నారనమాట. ఇవి ఏంటి పిక్చర్స్, ఎవరిది ప్రయారిటీ అని క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా వాళ్ళు. అప్పుడు అనిపించింది ఏంటంటే, సో నైట్ కాసేపు చదువుకుని మంచి పని చేశానని, లేకపోతే వాళ్ళు అడిగినప్పుడు తెల్లమొహం వేసుకుని వాళ్ళు ఇంకా చూడాల్సి వచ్చేది. సో అందుకని కొంచెం మనం వెళ్లే ముందు కాస్త ఒక్కసారన్నా పైన బుక్ చదువుకొని వెళ్ళడం మంచిది. నేను అనుకున్నాను వాళ్ళు ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, మనం ఎందుకు ఇంట్లోంచి చదువుకుని వెళ్ళడం అనిపించింది. అందుకే పుస్తకం వచ్చినా కానీ ఒక రోజు వరకు అసలు ముట్టుకోలేదు. ఇంకా మా వారు వచ్చేసి ఒకసారి చదువుకోవడం బెస్ట్ అన్నారు. అందుకని ఇంకా చదివాను అనమాట. ఒక గంట కూర్చొని చదివాను, చాలా చాలా యూజ్ అయింది. మా బేబీ ఏం చెప్పింది, ఏం చెప్పావు మమ్మీ నీకు క్లాస్ ఉంది, గో రీడ్ అని ఓక తెగ ఆట పట్టించేస్తుంది అనమాట నన్ను. ఏదో నేను ఇప్పుడే ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నట్టు బెల్లప్లు ఇచ్చేస్తున్నారు వీళ్ళు, నేను చిన్నప్పుడు చదువుకోలేదు అన్నట్టు. సర్లే మా క్యూట్ బేబీ చెప్పేసింది చదువుకో అనేసి. సో అందుకని ఇంకా చదివేశాను అనమాట. సో అది యూజ్ అయింది. థ్యాంక్ యూ బేబీ. క్లాస్ వచ్చేసి 5 గంటల క్లాసు. సో 5 hours అనమాట క్లాస్లో కూర్చొని. సో మధ్యన బ్రేక్ ఇచ్చారనుకోండి. అలా ఒక 2 గంటలు చెప్పిన తర్వాత ఒక 15 నిమిషాలు బ్రేక్ ఇచ్చారనమాట. ప్రస్తుతానికి అయితే బ్రేక్లో ఉన్నాము. సో బ్రేక్లో ఉన్నాక సరే అలా బయటకు వచ్చి చూస్తే ఇక్కడ చూడండి ఎన్ని కార్లు, అన్నీ ఒకే రకంగా, ఇన్స్టిట్యూట్ కదా, అన్నీ ఒకే రకంగా అనమాట. ఎప్పుడు చూడలేదు. వెనకాల నుంచి కారు వెళ్తాను చూడండి, నాకు అనిపించింది రేపు పొద్దు నుంచి నేను అది తోలాలా అనేసి. సో గుండెలో దడదడమంటుంది అనమాట కారు అట్లా కదులుతుంటే. ఈ రోజు మనకి థియరీ క్లాస్ అయిన తర్వాత మనకి కావాలంటే కనుక టెస్ట్ కూడా అదే రోజు చేసేసుకోవచ్చు. ఈవెన్ మనం పాస్ అయిపోతాము అన్న కాన్ఫిడెంట్ ఉంటే కనుక అదే రోజు అలౌ చేస్తున్నారనమాట. లేదంటే మనం తర్వాత అయినా చేసుకోవచ్చు, అది మన ఇష్టం పూర్తిగా. టెస్ట్ వచ్చేసి ఆన్లైన్ అనమాట. ఆప్షన్స్ ఉన్నాయి, అవి మనం సెలెక్ట్ చేయాలి, బై రైటింగ్ అయితే కాదు. సో మేము మొత్తం వచ్చేసి 6 స్టూడెంట్స్, 6లో మొత్తం 4 పార్టిసిపేట్ చేసాము. సో 1 స్టూడెంట్ని వచ్చేసి ఆ మేడమే వద్దని చెప్పింది అనమాట. నువ్వు ఇప్పుడు చేసినా ఫెయిల్ అవుతావు, నెక్స్ట్ వీక్ రామని చెప్పింది. సో తను సరిగా అంత కోఆపరేట్ చేయలేదనేసి క్లాస్లో. అండ్ 4 members అటెండ్ చేసాము. 1 గర్ల్ వచ్చేసి ఏమంటారు ఫెయిల్ అయిపోయింది. 3 peopleకి ఒకరికి వచ్చేసి 20, 21 అండ్ ఐ గాట్ 24. ఈ మాదిరి పరీక్షలు రాసేసి ఒక 10 ఏళ్ళు అయితే గడిచిపోయింది. ఎక్కువ మార్కులు వచ్చేసరికి ఆనందం అయితే ఆగట్లేదు అనమాట. ఫాస్ట్ అంత సీన్ ఏం లేదు కానీ. సో పాస్ వచ్చేసి 18 marks. సో 17 వచ్చినా కూడా ఫెయిల్ అనమాట. సో 18 marks పాస్. 18 marks దాటితే 18 marks వస్తే సరిపోతుంది ఈ టెస్ట్కి వచ్చేసి. సో బెటర్ ఏమంటే ఆప్షన్స్ ఉన్నాయి, ABC ఆప్షన్స్ ఉన్నాయి. బట్ కానీ ఏమంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి అనమాట. ఆల్ 3 కరెక్ట్ ఏమో అన్నట్లుగా ఉన్నాయి, ఆల్మోస్ట్ క్లోజ్ ఆన్సర్స్. ఇదిగో చూడండి మనకి ఇచ్చిన బుక్లో ఈ విధంగా ఉన్నాయి అనమాట క్వశ్చన్స్. ఇట్స్ లైక్ ఏ మోడల్ పేపర్ అనమాట. ఒక క్వశ్చన్ ఇచ్చేసి లైక్ 3 ఆప్షన్స్, కానీ మనమైతే సిస్టంలో చేయాలి. కొంచెం టైమింగ్ వచ్చేసి 20 minutes 25 questions. నేను ఒకసారి మొత్తం ఫాస్ట్గా చేసేసి తర్వాత మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుందాం అనుకున్నాను, కానీ టైం అయితే సరిపోలేదు. ఒక క్వశ్చన్కి కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది, దానిలోనే సో లాస్ట్ సెకండ్లో పెట్టేసాను అనమాట, లేదంటే పోయేది. సో అట్లనా మేబీ నేను దానిలోనే పోయిందేమో అనుకుంటున్నాను. దేనిలో పోయిందో 1 mark తెలియదు కానీ. సో మనం వెంటనే సబ్మిట్ చేయగానే మనకి రిజల్ట్స్ వచ్చేస్తుంది ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేసి. చూడండి నాకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. బేబీ వాళ్ళు అయితే ఇప్పుడు వస్తున్నారనమాట. సో పిల్ల ఎక్కడ ఆడిందో కానీ మొహం తెర్రగా కందిపోయింది వచ్చేసరికి, బయట తిరిగి
I finished my exam also. You know how many marks I get? 24 out of 25. Only one wrong. I must study well or no? No? I miss one mark. తర్వాత ఇంకా డ్రైవింగ్ నేర్చుకోవడమే. మనకి ఏ డేస్లో కావాలి, ఏ టైంలో కావాలి వచ్చేసి రిసెప్షన్లో మనకి ఇన్స్ట్రక్టర్ ఏ కంట్రీ వాళ్ళు కావాలన్నా కూడా మనకి చెప్పొచ్చు అనమాట. లైక్ కమ్యూనికేషన్ కావాలి కదా. సో మేమైతే చెప్పొచ్చేసాము. చూడండి, మేము ఇంటికి వచ్చేసరికి బర్డ్స్ ఎలా చేసేసినాయో, బయట నుంచి పక్షులు వచ్చేసి ఇక్కడ మట్టంతా లాగేసి రచ్చరచ్చ చేసినాయి అనమాట. ఒక పూట ఇంట్లో లేకపోయేసరికి ఇల్లు చూడండి ఎట్ట అయిపోయిందో. చూసారు కదా, చిటికలు అయిపోయినాయి. మనకి ఐ టెస్ట్, రిజిస్ట్రేషన్, అలాగే మనకి థియరీ టెస్ట్, ఎగ్జామ్ పాస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డ్రైవింగ్కి మనకి ఒక 2-3 వారాలు టైం పడుతుందని చెప్పారనమాట. మనం టైమింగ్స్ డేట్స్ అవి కూడా ఇచ్చేసాము. సో వారానికి వచ్చేసి 3 రోజులు నేర్పుతారు. నేనైతే కనుక మార్నింగ్ టైంలోనే తీసుకున్నాను, ఎందుకంటే పిల్లల స్కూల్ కదా, ఆ టైంలో అందరం కలిపి వెళ్ళిపోవచ్చులేమనేసి మళ్ళీ వెళ్ళే పని లేకుండా. ఇదే ప్రాసెస్ 10 సంవత్సరాల క్రితం మా వారికి వచ్చేసి ఒక 5-6 నెలలు టైం అయితే పట్టిందంట. నాకైతే కనుక ఒక వారంలో దెబ్బకన్నీ అయిపోయినాయి. మనం కార్ ఎక్కే ముందు ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసుకోవాలన్నమాట. ఈ సైన్ బోర్డ్ మీనింగ్ ఏంటి, ఆ సైన్ బోర్డ్ మీనింగ్ ఏంటి, సో చాలా ఉంది. మనం కార్ డ్రైవింగ్ అనగానే కార్ ఎక్కేసి డ్రర్ తోలేయడం కాకుండా సో బిఫోర్ ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఏంటిదిరా సేమ్ పెట్టావా? మొత్తంగా మనకు వచ్చేసి ఒక 6,000 దాకా అవుతాయి అని చెప్పారనమాట. సో ఫస్ట్ టర్మ్ లాగా మనకు వచ్చేసి ఒక 4,000 కట్టించుకున్నారు. మొత్తం ఒకేసారి కట్టమంటారేమో అనుకున్నాం, కానీ ఒక 4,000 కట్టించుకున్నారు అనమాట ఫస్ట్ షెడ్యూల్ కింద. దీనిలోనే మనకి పార్కింగ్ టెస్ట్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ మనకి ఒకవేళ ఫెయిల్ అయితే కనుక మళ్ళీ డబ్బులు కట్టాలి టెస్ట్ కోసం. ఇలా మనం పాస్ అయ్యే వరకు కూడా మనం మళ్ళీ డబ్బులు కడతా ఉండాలన్నమాట టెస్ట్ కోసం. మొత్తం మనకి 3 టెస్టులు ఉంటాయి అనమాట. పార్కింగ్ టెస్ట్, ప్రీ ఫైనల్ అండ్ ఫైనల్, ఈ 3 టెస్టులు ఉంటాయి. ఒకవేళ మనం ఎన్నిసార్లు ఫెయిల్ అయితే కనుక మళ్ళీ టెస్ట్ కోసం మళ్ళీ డబ్బులు కట్టాలన్నమాట. సో ఫస్ట్ టైం లక్కీగా ఫస్ట్ టైం అయిపోతే ఒకసారిగా అయిపోతుంది మనకి. అదంతా ఇంకా మన ప్రాక్టీస్, అలాగే కొంచెం లక్ కూడా కావాలన్నమాట. సో బుక్ వచ్చేసి 1 సైడ్ అరబిక్ అండ్ 1 సైడ్ ఇంగ్లీష్ ఇచ్చారు. అరబిక్ ఓపెన్ చేసి మమ్మీ చదవటది. చదవాలి బేబీ. Baby, can you show how to read Arabic? I don't know, right? I'm taught it. Read the Arabic. I don't know, right? So funny. You are going to school. I am not learning Arabic. You are learning in school, right? Then how did you pass and be in? I did in English, not in Arabic. ఇప్పుడు నేను ఈ బుక్లో చదివినవన్నీ కూడా 60% నాకు ముందే తెలుసు అనమాట. ఎందుకంటే కార్లో తిరుగుతున్నాను కదా 10 సంవత్సరాలు. ఎక్కడన్నా బోర్డ్ సైన్స్ కనిపించినప్పుడు మనకి చాలా % అర్థమైపోతాయి. ఏమన్నా నాకు తెలియకపోతే కూడా మా వారిని అడుగుతాను అనమాట. ఆయన కూడా నీకు ఎందుకని ఇసుకోకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఆ నాలెడ్జ్ చాలా యూజ్ అయింది నాకు. ఇవాళకైతే మనకి ఇంతవరకు ప్రాసెస్ అయింది. నెక్స్ట్ కాల్ కోసం మనం వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇన్స్ట్రక్టర్ వేరే స్టూడెంట్ నుంచి కాల్ అయిన తర్వాత మనకి కాల్ చేస్తారనమాట, మన ఛాన్స్ వస్తుంది. సో ఇది ఈ రోజుకైతే మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.